చందమామ కథ. యుక్తిగల మంత్రి. పూర్వం అరేబియాలో ఒక సుల్తాన్ ఉండేవాడు. ఆయన పరిపాలన పట్ల అశ్రద్ధ గలవాడై ఎంతసేపు తన స్వంత సుఖాలలో నిమగ్నుడై ఉండటం వల్ల రాజ్యమంతా దుస్థితికి వచ్చింది. అధికారులు సోమరులైపోయారు. వృత్తి వ్యవసాయాలు నశించినాయి. ప్రజల జీవితం కళాకాంతులు లేకుండా పోయింది. సుల్తాన్ గారి వద్ద చాలామంది మంత్రులు ఉండేవారు. వారిలో కొందరు సుల్తాన్లాగే సుఖాలలో మునిగిపోయారు. మిగిలిన వారికి రాజ్యం పాడైపోతున్నదని విచారం ఉన్నప్పటికీ ఏమైనా చెబితే సుల్తాన్ ఆగ్రహిస్తాడేమోనని భయపడ్డారు. ఆఖరుకు మంత్రులలో ఒకడు సుల్తానుకు హెచ్చరిక చేయటానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన ఒకనాటి సాయంకాలం సుల్తాను వెంట తోట షికారు వెళ్ళాడు. చీకటి పడి వారు తిరిగి వచ్చే సమయంలో వారికి గుడ్లగూబల అరుపులు వినిపించాయి. అది వినగానే మంత్రి ఆగి శ్రద్ధగా ఆలకించసాగాడు. ఏమిటి వింటున్నావు అని సుల్తాన్ ఆశ్చర్యంగా అడిగాడు. 2 గుడ్లగూబలు మాట్లాడుకుంటున్నాయి మహారాజా, వాటి సంభాషణ వింటున్నాను అన్నాడు మంత్రి. నీకు గుడ్లగూబల భాష తెలుసునా ఏమిటి అన్నాడు సుల్తాన్. చిత్తం మహాప్రభు అంటూ మంత్రి కొంతసేపు ఆలకించి, వీటి సంభాషణ ఇక వినలేను, నా చెవులలో సీసం కరిగించి పోసినట్టుగా ఉంది, పదండి మహారాజా అన్నాడు. అవి ఏ విషయం మాట్లాడుకుంటున్నాయేమిటి అని అడిగాడు సుల్తాన్. ఎందుకు అడుగుతారు మహారాజా, బుద్ధి లేని పక్షులు, వాటి మాటలను లక్ష్య పెట్టవలసిన పని లేదు అన్నాడు మంత్రి. అవి ఆడే బుద్ధిలేని మాటలు నాకు కూడా చెప్పరాదా అన్నాడు సుల్తాన్. నేనే వినలేని ఘోరమైన అబద్ధాలు విని సహించగలరా అన్నాడు మంత్రి. అంతగా అయితే గుడ్లగూబలను దండించుదాం, అవి అన్న మాటలేమిటో త్వరగా చెప్పు అన్నాడు సుల్తాన్. అయితే వినండి, ఆ గుడ్లగూబలు వియ్యమందుదామనుకుంటున్నాయి. ఆడగుడ్లగూబ తల్లిని మగదాని తల్లి కట్నం అడుగుతున్నది. తన కొడుక్కు 50 పాడుబడిన గ్రామాలు ఇమ్మంటున్నది. కావలిస్తే 500 గ్రామాలు ఇస్తానంటున్నది ఆడదాని తల్లి. పాడుబడిన గ్రామాలు 500 నీకెక్కడివని మగదాని తల్లి అడుగుతున్నది. సుల్తాన్ వారి చల్లని పరిపాలనలో పాడుబడిన గ్రామాలకు కొదువే లేదంటున్నది ఆడగుడ్లగూబ తల్లి అన్నాడు మంత్రి. సుల్తాన్ మరి నోరెత్తలేదు. రాజ్యం భ్రష్టైపోతున్నదని మంత్రి తనకు తెలియజేయడానికై ఇదంతా కల్పించాడని సుల్తాన్ గ్రహించాడు. ఇద్దరూ కొంత దూరం నడిచినాక మంత్రి, ఇటువంటి అపవాదు వేసిన పాపిని దండించమని సెలవా మహారాజా అన్నాడు. ఉన్నమాట అన్నందుకు దండన దేనికి? నిన్ను ప్రధానమంత్రిగా వేస్తున్నాను. ఆ మగగుడ్లగూబకు కట్నం పుట్టకుండా చూడు అన్నాడు సుల్తాన్. మర్నాటి నుంచి సుల్తాన్లో పెద్ద మార్పు కలిగింది. ఆయన తన భోగాలను కట్టిపెట్టి రాచకార్యాలు శ్రద్ధగా చూడసాగాడు. వ్యవసాయము, వివిధ వృత్తులు వృద్ధి చెంది రాజ్యం త్వరలోనే బాగుపడింది. కథ సమాప్తం.